హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న కల్కి 2898 ఏడి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఆల్రెడీ దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. అయితే ఈ వీడియో దానికి పార్ట్ 2 లాంటిది. నేను ఆ వీడియోలో ముఖ్యంగా ప్లాట్ ఎలా ఉంటుంది, అశ్వత్థామ, భైరవ ఇంకా దీపికా పడుకోని గారి గురించి చెప్పాను. అలానే మిగతా వాటి గురించి కూడా జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు ఇంకా కొన్ని విషయాల గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా కల్కి 2898 ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీ అందరికి నేను సారీ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ బ్రేక్ డౌన్ వీడియోలో నేను దీపికా పడుకోని పద్మావతి అన్నాను, కానీ ఆమె పద్మావతి కాదంట, ఆమె పేరు సుమిత అంట. దీని గురించి మనం ముందు ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా మనము ఈ కాంప్లెక్స్ ఇంకా కాశీ సిటీ గురించి మాట్లాడుకుందాం. అయితే స్టార్టింగ్లోనే ప్రపంచంలోనే చివరి నగరం ఈ కాశీ నగరం అని అంటారు. ఇంకా కాంప్లెక్స్ అనేది ఈ కాశీ నగరానికి పైన ఉన్న మరో అద్భుతమైన నగరం అని చెప్పొచ్చు. ఈ కాంప్లెక్స్ అనేది కాశీ నగరానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఈ కాశీ నగరంలో ఉన్న వాళ్ళకి నీళ్లు దొరక్క, మంచి గాలి దొరక్క, ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉంటారు. కానీ కాంప్లెక్స్ పైన మాత్రం ఒక వాటర్ ఫాల్సే ఉంటాయి. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ రెండింటికి ఎంత తేడా ఉంటుందనేది. ఇంకా ఈ కాంప్లెక్స్ విలంది కాబట్టి ఆ రేంజ్లో ఉండడం తప్పులేదులేండి. కలియుగం చివరిలో భూమిపై చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే ఉంటారు. అందులో కూడా మంచివారిని వెతకాలంటే అది మామూలు విషయం కాదు. పురాణాల్లో కలియుగం చివరిలో ప్రజలందరూ బ్రతకడానికి చాలా కష్టపడతారు అన్నట్లుంటుంది. అలానే మనం ట్రైలర్లో కూడా ఆ విజువల్స్ని చూసాము. ఈ షాట్ని కూడా మీరు గమనించారంటే కాంప్లెక్స్ అనేది భూమిలో ఉన్న వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అలానే ఈ కాంప్లెక్స్ భూమిపై ఉన్న నీరంతా లాగేస్తుందని అంటారు కదా, అది విలన్స్ వాళ్ళు చేసే అరాచకాల్లో ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికి భూమిపై తక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఉన్న కొంచెం నీరును కూడా కాంప్లెక్స్ లాగేస్తుంది. అయితే ఒక సీన్లో దేవుడు ఒక్కడే, అదే సుప్రీం యాస్కిన్ అని అంటారు. మేబీ విలన్ ఇక్కడ ప్రజలందరూ తనని దేవుళ్ళ భావించాలని అనుకున్నట్లు అర్థమవుతుంది. అందుకే అతను నీరు కానీ, పచ్చదనం కానీ, స్వచ్ఛమైన గాలిని కానీ దేన్ని కూడా ప్రజలకు అందకుండా చేసేలా చేస్తున్నట్లు అర్థమవుతుంది. అలానే ఆల్రెడీ అక్కడ చాలామంది విలన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు. అందుకే భైరవ లాంటి వాళ్ళు కూడా ఎప్పటికైనా కాంప్లెక్స్కు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. కాంప్లెక్స్లో చూపించిన విజువల్స్కు, కాశీ సిటీలో చూపించిన విజువల్స్కు ఎంతో తేడా ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఈ కాంప్లెక్స్ అనేది దేవుళ్ళు నివసించే ప్లేస్లా ఉంటుంది. ఈ కాశీ సిటీ కానీ కాంప్లెక్స్ను కానీ చూస్తుంటే వీళ్ళైతే బ్యాటిల్ ఏంజిల్ మూవీ నుండి ఇన్స్పైర్ అయినట్లు అనిపిస్తుంది. ఇంకా మనము శంబల నగరం గురించి మాట్లాడుకునే ముందు దీపికా పడుకోని గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అయితే ట్రైలర్ చూశాక దీపికా పడుకోని గారు కల్కి భగవానుడుకు తల్లిగా ఉండబోతున్నారని అర్థమవుతుంది. అయితే పురాణాల ప్రకారం కల్కి భగవానుడు సుమతి అనే ఆమెకు పుడతాడు. సో మూవీలో ఏమో అసలు పేరు సుమతి అయి ఉంటుంది. కానీ అంత ఫ్యూచర్లో చాలామంది వాళ్ళ అసలైన పేర్లు వాడకుండా పేర్లను కూడా కోడ్స్ లాగా పెట్టుకుంటారు. దాన్నే మనము ట్రైలర్లో చూసాము. బుజ్జి భైరవ 5 స్టార్ బౌంటీ వచ్చిందని చెప్పినప్పుడు అక్కడ పక్కన సుమో 8 అనే పేరు ఉంటుంది. మేబీ ఈ పేరు అనేది సుమతి యొక్క కోడ్ నేమ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ మూవీ సైన్స్ ఫిక్షన్లో మిక్స్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో అన్నీ అలానే చూపిస్తారు. బట్ మెల్లగా మైథాలజీ ఈ మూవీను టేక్ ఓవర్ చేస్తుంది. ఇంకా ఈ సుమతి గారి గురించి మనం మాట్లాడుకుంటే సుమతి గారి కోసం చాలామంది ప్రాణత్యాగం చేయాలని అనుకుంటారు. మీరు కొన్ని షార్ట్స్లో చూస్తుంటే ఈ ప్లేస్లో చాలామంది చనిపోయి ఉంటారు. ఈ ప్లేస్ శంబల నగరం. దాని గురించి మనము మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఉన్న మంచి వారందరూ కూడా ఆమెను కాపాడడానికి వారి ప్రాణాలను కూడా త్యాగం చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా కల్కి పుట్టుకను నమ్ముతున్నట్లు అర్థమవుతుంది. అందుకే వాళ్ళందరూ ఆమెను కాపాడుతున్నారు. అలానే ఫస్ట్ టీజర్లో ఈ సుమతి గారు విలన్ గ్రూప్ దగ్గర ఉండడం మనం చూసి ఉండొచ్చు. మేబీ ఈమె వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని ఉంటుంది. అందుకే ఈమె కోసం విలన్స్ గ్రూప్ బౌంటీ పెట్టుంటారు. సో ఈమె గురించి ఇంక ఇదే మ్యాటర్. ఇంక ఇప్పుడు మనము శంబల నగరం గురించి మాట్లాడుకుందాం. అయితే సాధారణంగా మన పురాణాల ప్రకారం కలియుగంలో శంబల నగరం అసలు అనుకున్నట్లు ఉండదు. మన కల్కి పుట్టే సమయంలో దేవుళ్ళందరూ కలిసి ఆ నగరాన్ని కల్కి పుట్టుకకు అనుగుణంగా ఉండడం కోసం మళ్ళీ నిర్మిస్తారు. అయితే ట్రైలర్లో కూడా మనము శంబల నగరాన్ని చూసాము. ట్రైలర్లో ఒక ప్లేస్లో ఈ నగరం చూశారు కదా, అదే ఈ శంబల నగరం. నేను చెప్పాను కదా కల్కి పుట్టేది శంబల నగరంలోనే. అయితే అశ్వత్థామ గారు సుమతి గారిని కాపాడి శంబల నగరంకు తీసుకొచ్చి ఉంటారు. అశ్వత్థామ ద్వాపరయుగం మహాభారతం నాటికి చెందినవారు కాబట్టి ఆయనకు శంబల నగరం గురించి బాగా తెలిసి ఉంటుంది. మరి శంబల నగరంలో మంచివారు ఉంటారు కాబట్టి వారందరూ ఆమెను కాపాడడానికి యుద్ధం చేస్తుంటారు. నేనేమనుకుంటున్నా అంటే ఈ బ్యాటిల్ సీన్స్ ఉన్నాయి కదా, ఇదే మూవీకి క్లైమాక్స్ అని అనుకుంటున్నాను. ఆమెను ఈ నగరంలో ఉంచి అందరూ ఆమెను మరియు ఆమెకు పుట్టబోయే బిడ్డను ఎలాగైనా కాపాడాలని అనుకుంటున్నారు. మేబీ ఈ యుద్ధం తర్వాత ఇక్కడే ఆమెకు కల్కి భగవానుడు జన్మిస్తాడేమో. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి మనం సినిమాలో ఈ
డంబా నగరాన్ని ఎలా చూస్తామో చూడాలి. ఇప్పుడు మనము అశ్వత్థామ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన మహాభారతం. అలానే ఈ మూవీలో ఒక మెయిన్ రోల్ని ప్లే చేయబోతున్నారు. అశ్వత్థామ ఎవరు, ఎందుకు ఉప పాండవులను చంపాడు, శ్రీకృష్ణుడు పెట్టిన శాపం ఏంటి, అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణి ఏంటి, ఇలా చాలా విషయాలు ఈ 2 వీడియోస్లో నేను చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అశ్వత్థామ యొక్క మణిని మనము ఈ ట్రైలర్లో అశ్వత్థామ దగ్గర ఉండడం చూస్తాము. ఎప్పుడైతే ఆ మణి అశ్వత్థామ చేతిలోకి వస్తుందో అప్పుడు అశ్వత్థామకున్న గాయాల మొత్తం హీల్ అయిపోతాయి. శ్రీకృష్ణుడు తీసుకున్న ఆ మణి మళ్ళీ ఎలా వచ్చింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనికి నాగశ్విన్ గారే మూవీలోనే సమాధానం చెప్తారేమో. ఈ కలియుగంలో కలి ప్రభావం పెరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు కలికి అవతారం ఎత్తి భూమి మీదకు వచ్చి కలి అనే అసురుడిని చంపేసి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తాడు. అయితే కల్కి భగవానుడికి మన మైథాలజీలో ఉన్న ఇమ్మోర్టల్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. అందులో అశ్వత్థామ ఒకరు. అలాగే కల్కికి పరశురాముడు అన్ని విద్యలను నేర్పిస్తాడు. కానీ ఇక్కడ మిగిలిన వారి గురించి ఏమీ చెప్పలేదు. ఓన్లీ అశ్వత్థామనే వీళ్ళు ఫోకస్ చేశారు. ట్రైలర్లో అశ్వత్థామ దీపికా పడుకొని కాపాడడం మనం చూస్తాము. దీపికా పడుకొని కడుపుతో ఉండడం కూడా మనం చూస్తాం. అశ్వత్థామ దగ్గర ఉన్న పిల్లోడు మీరు అనుకుంటే చాలా మందిని కాపాడొచ్చు అని అంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం నేను కాపాడాల్సింది ఒక పిల్లోడిని అని చెప్తాడు. ఆ పిల్లోడు ఎవరంటే దీపిక పడుకొని కడుపులో ఉన్న పిల్లోడే. అంటే దీపిక కడుపులో ఉన్నది కల్కినే కాబట్టి అశ్వత్థామ అలా చెప్పాడా లేదా ఇంకో రీజన్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ అందరికీ డౌటు. ఎందుకంటే ఇక్కడ కల్కి అంటే ప్రభాస్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే వేరేలాగా ఉంది. అలాగే మనము మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర 18వ రోజు యుద్ధాన్ని ట్రైలర్లో చూడవచ్చు. అదే అశ్వత్థామ యొక్క యంగ్ లుక్. దీన్ని బట్టి చూస్తే మహాభారతంలో ఉన్న చాలా సీన్స్ని మనకు చూపించే అవకాశం ఉంది ఈ మూవీలో. అశ్వత్థామను మనం చాలా పవర్ఫుల్గా ఈ మూవీలో చూడబోతున్నాము. అలాగే భైరవకు మరియు అశ్వత్థామకు మధ్య ఫైటింగ్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయి. అలాగే ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా వచ్చిన అశ్వత్థామ గ్లిమ్స్లో అశ్వత్థామ శివలింగంకు పూజ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ లింగం మీద వాటర్ పడడం ఆగిపోతుంది. అంటే దీన్ని బట్టి కలియుగం చివరి రోజులు స్టార్ట్ అయ్యాయి అని అర్థం. ఈ కలియుగం చివరిలో కల్కి వస్తాడని అశ్వత్థామకు తెలుసు. అందుకే అశ్వత్థామ నా చివరి యుద్ధం వచ్చేసిందని చెప్తాడు. ఇంకా మనం కలి గురించి మాట్లాడుకునే ముందు భైరవ గురించి మాట్లాడుకుందాం. అయితే బుజ్జి గురించి ఆల్రెడీ అందరికి తెలుసు కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకించి ఏమీ మాట్లాడడం లేదు. ఆల్రెడీ దాని మీద ఒక యానిమేటెడ్ సిరీసే వచ్చింది కదా. అయితే భైరవ ఆ కాశీ సిటీలో ఒక మామూలు మనిషి అండ్ ఒక బౌంటీ హ్యాండర్గా పనిచేస్తాడు. అయితే అతనికి కాంప్లెక్స్కు ఎప్పటికైనా వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. అందుకే అతను దానికోసం యూనిట్స్ను కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో అతనికి ఈ సుమతిని పట్టుకునేందుకు బౌంటీ తగులుతుంది. అలానే విలన్ కూడా తనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదంతా మీకు కూడా తెలిసిందే. అయితే కొన్ని షార్ట్స్లో భైరవ క్లోన్స్లో కనపడ్డాడు. అంటే 2-3గా. ఇది చూసి చాలామంది భైరవ్ కూడా పవర్స్ ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. కానీ అలా మనం ఖచ్చితంగా చెప్పలేం గాయస్. ఎందుకంటే అక్కడ ఉన్న టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్. యానిమేటెడ్ సిరీస్లో ఒక పిల్లవాడి దగ్గర నుండి హోలోగ్రామ్ టెక్నాలజీను భైరవ తీసుకోవడం మనం చూస్తాం కదా. మేబీ ఆ టెక్నాలజీను వాడే భైరవ ఈ క్లోన్స్ను క్రియేట్ చేసి ఉంటాడు. ఇంకా ట్రైలర్ లాస్ట్లో భైరవ తను చూసుకున్న ట్రస్టర్స్ ద్వారా ఎగరడం చూడవచ్చు. అయితే భైరవ సూట్ అంతా కూడా ఫ్యూచర్ టెక్నాలజీ అయినప్పటికీ ఇదేమి టోనీ స్టార్క్ సూట్ లాగా సెల్ఫ్ సస్టైనబుల్ సూట్ కాదు. దీనికి ఎక్స్టర్నల్గా ఛార్జింగ్ పెట్టాలి. మరి భైరవ అశ్వత్థామతో కలిసి కల్కి పుట్టుకకు సహాయం చేస్తాడో లేదో మనం మూవీలో చూడాలి. నాకైతే పర్సనల్గా ప్రభాస్ను కల్కి క్యారెక్టర్లో కాకుండా భైరవ అనే ఒక మామూలు మనిషి క్యారెక్టర్లో చూపించడం నచ్చింది. కానీ ప్రభాస్ను హైలైట్ చేస్తూ అశ్వత్థామ లాంటి క్యారెక్టర్స్ను అసలు తక్కువ చేసి చూపించకూడదు. ఒకవేళ నేను అన్నట్టు అశ్వత్థామకు భైరవకు ఫైట్ ఎన్నిసార్లు జరిగినా కూడా అందులో అశ్వత్థామనే గెలవాలి. ఇంకా మనం చివరగా మాట్లాడుకోవాల్సింది విలన్ గురించి. అయితే ప్రాజెక్ట్ కే అనేది ప్రాజెక్ట్ కలి అయి ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమాలో మనం చూసిన కమల్ హాసన్ గారు ఓల్డ్గా ఉన్నారు కదా. మేబీ అతను ఎవాల్వ్ అవ్వడానికి ఇంకా పవర్ఫుల్గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అదే ప్రాజెక్ట్ కే అయి ఉంటుంది. అయితే విలన్ గురించి ఎక్కువ చెప్పేది ఏమీ ఉండదు. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ గైస్. ఇలానే జరుగుతుందని కాదు, జస్ట్ నేనేమనుకుంటున్నానో అది చెప్తాను. అయితే ఈ మూవీలో కమల్ హాసన్ గారి విలన్ క్యారెక్టర్ ఉంది కదా కలి, ఇతను ఈ సినిమాలో అసలైన మెయిన్ విలన్ అవుతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు నేను ముందే చెప్పాను కదా ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఈ మూవీ జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే అని. సో ఈ మూవీలో మన కమల్ హాసన్ గారి విలన్ రోల్ అంతా కూడా ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్లోనే ఉంటుంది. ఇంకా మూవీ ఎండింగ్కి ఒకవైపు కల్కి భగవానుడు పుడితే మరోవైపు కలి కొత్తగా ఎవాల్వ్ అవుతాడు. ఇలా మూవీ ఎండ్ అయ్యి నెక్స్ట్ మూవీస్కు కల్కిని అలానే కలిను సెటప్ చేస్తారేమో అనిపిస్తుంది. నేనైతే ఇలానే ఈ సినిమా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఈ విలన్ కల్కి పుట్టుకను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటే అసలైన విలన్ ఎవాల్వింగ్ ప్రాసెస్లో ఉంటాడు. కానీ చివరకు మూవీ ఎండింగ్కి కల్కి సేఫ్గా పుడతాడు. అలానే కమల్ హాసన్ కలిగా ఎవాల్వ్ అవుతాడు. ఇలా ఈ సినిమా కల్కి ఇంకా కలి ఫ్యూచర్ బ్యాటిల్కు సెటప్ చేసే విధంగా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ
నేను నాకు అనిపించింది మాత్రమే చెప్పాను గైస్. ఇది జస్ట్ ఒక థియరీ మాత్రమే, జరగచ్చు జరగకపోవచ్చు. అలాగే లాస్ట్గా ఒక విషయం చెప్పాలి గైస్ అందరికీ. ఇంకా వైట్ కాస్ట్యూమ్స్లో శంబల నగరంలో నుండి విలన్స్తో ఫైట్ చేస్తున్న వారు ఉన్నారు కదా, వీళ్ళు ఫ్యూచర్లో కల్కి భగవానుడికి ఆర్మీగా మారవచ్చు. ఎందుకంటే మన పురాణాల్లో కూడా కల్కికి కూడా తనకంటూ ఒక ఆర్మీ ఉంటుంది. మరి నెక్స్ట్ వచ్చే మూవీస్లలో వీళ్ళ పాత్ర కూడా పెద్దగానే ఉండబోతుంది. సో ఇది గైస్ ఇంకా వీడియో. నేనైతే ముందు వీడియోలో చెప్పని చాలా విషయాలు ఈ వీడియోలో కవర్ చేశాను. ఒకవేళ నేను ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే కామెంట్లో చెప్పండి. అలానే మీకు ఇంకా ఈ కల్కి ట్రైలర్ మీద కానీ మూవీ మీద కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే చెప్పండి. వాటి మీద కూడా నేను ఒక వీడియో తప్పకుండా చేస్తాను. ఇంకా మన ఛానల్కు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ గైస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.